అసలు ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో అసలు. ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్ అన్నమాట. కాకపోతే ఏంటంటే మనకి ఫ్లాట్ అన్న ఫీలింగే ఉండదు. చాలా స్పేషియస్గా ముందు కారిడార్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఒక్క ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అన్నమాట. మనకు మ్యాక్సిమం అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ ఎట్లా ఉంటాయి, ఆపోజిట్ డోర్స్ ఉంటాయి కదా. సో అట్లా కాదు, ఇది ఒక ఫ్లోర్కి ఒకటే కాబట్టి ఇంకా మనకు ఓన్గా మనం ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. ఆల్మోస్ట్ అంత బాగుంది, డిస్టర్బెన్సెస్ ఉండదు, ఏది ఉండదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత స్పేషియస్గా ఉంది అని అంటే అసలు మొత్తం 3 BHK అన్నమాట. ఇది మాకు దగ్గరలోనే కన్స్ట్రక్షన్ అయింది, ఇంకా అన్ని ఫ్లోర్స్ ఖాళీగానే ఉంది. మేమైతే ఇది ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాము. సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇంకా మొత్తం లిఫ్ట్ ఇంకా కొంచెం రిపేరింగ్, అంటే మొత్తం పూర్తిగా అవ్వలేదంట, ఇంకా కొంచెం టైం పట్టిద్దని చెప్పారు. సో ఇది మొత్తం అయింది, వుడ్ వర్క్ ఏం లేదు. సో వుడ్ వర్క్ చేయించుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్లాట్ అయితే. దగ్గరే పక్కన ఉంది కదా, చూద్దామనేసి వెళ్ళాను నేను. అసలు ఎంత బాగుందో, అసలు ఎంత స్పేషియస్గా ఉందో అసలు. హాలు బెడ్రూము అన్నీ మనకి, బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇదంతా మనకు హాలు, ఈ పక్కన ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇదంతా మనకు డైనింగ్ ఏరియా కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇది 3 BHK కదా. ఇక్కడ చిన్నది ఇది ఒక స్టోర్ రూమ్ లాగా ఇచ్చారన్నమాట. ఇది ఒక బెడ్రూము, దీని పక్కన ఇది వాష్రూము. ఆ బెడ్రూమ్ది లాక్ అక్కడ ఉంది, నేను ఓపెన్ చేయలేదు. వేరే బెడ్రూమ్ చూపిస్తాను. మనకి రూమ్స్లలో అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు, మళ్ళీ సపరేట్గా ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇంకా దీనికి వుడ్ వర్క్ చేపిస్తే మాత్రం అసలు హైలైట్ ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంది. మనకి టీవీ పాయింట్ కానీ సోఫాస్ వేసుకోవడానికి ఎంత ఫ్రీగా ఉందో ప్లేస్ అయితే. ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు. సో ఇదే మీడియం సైజే ఉంది, ఇంకా మరి అంత పెద్దగా అయితే ఏమి ఇవ్వలేదు దీన్ని. ఇంకా ఓపెన్ కిచెన్ కదా, ఇలా ఉంది మొత్తము. ఇక్కడ ఒక బెడ్రూమ్ చూపిస్తాను. బెడ్రూమ్ కూడా అసలు మనకు బెడ్ 6x6 వేసుకున్నా కానీ చాలా స్పేస్ మిగులుతుంది, అంత ఫ్రీగా ఉంది ప్లేస్ అయితే. అసలు చూడండి, 2 విండోస్ వచ్చినాయి మంచిగా. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మనకి. వెలుతురుకైతే అసలు బయట ఉన్నట్టే ఉంటుంది, అంత బాగా వస్తుంది అసలు. అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఇచ్చారు. ఈ మనకి చాలా స్పేషియస్గా ఉంది అసలు. రూమ్స్, హాలు, బెడ్రూమ్స్, ముందు కారిడార్ కానీ వెనకాల బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా కానీ అన్నీ స్పేషియస్గానే ఉంది అసలు. 3 BHK ఇది. మనకి అపార్ట్మెంట్స్లలో ఉంటే కొంచెం ఆపోజిట్ ఉన్న డోర్ ఓపెన్ చేసుకొని ఉంచుకోవాలన్నా కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది కదా. కొంచెం ఓపెన్ చేసుకొని ఉండలేము, ఎంతసేపటికి లోపలనే ఉండాల్సి వస్తుంది. బయట కూడా మనం కూర్చోలేము కొద్దిసేపు కూడా. ఆల్మోస్ట్ అంటే మనం ఓకే, ఇంకా బ్యాక్ సైడ్ ఏమన్నా ప్లేస్ ఉంటే అటు సైడ్ కూర్చోవడమే తప్ప ఫ్రంట్ సైడ్ మనం అంతగా యూటిలైజ్ చేసుకోలేము, ఎందుకంటే ఆపోజిట్ ఉంటాయి కాబట్టి ఇద్దరికి అది యూజ్ చేసుకునే ప్లేస్ కదా. సో ఇక్కడ అట్లా లేదు, ఎందుకంటే సింగిల్ ఫ్లాటే కాబట్టి మంచిగా ఎవరి సైడ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ముందు చాలా ప్లేస్ ఉంది ఫ్రీగా. ఇక్కడ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా చూడండి అసలు ఎంత ఫ్రీ ప్లేస్ ఉందో మనకి. అసలు వాషింగ్ మిషన్ పెట్టుకున్నాక కూడా అసలు మనిషి ఇంకా వెళ్ళి రావడానికి అన్ని విధాలుగా అసలు ఎంత ఫ్రీగా ఇచ్చారో అసలు. అసలు చాలా స్పేసియస్గా ఉంది. మనకి బ్యాక్ సైడ్ వాడుకోవాల్సిన అవసరమే లేదు అసలు. ఫ్రంట్లో మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఇంకా మనకి స్టెప్స్ దగ్గర మనకి గ్రిల్స్ ఇచ్చారు. అక్కడ ఏమైనా షీట్ వేసుకుంటే ఇంకా ఆ స్టెప్స్ మించి వెళ్ళేటోళ్ళు వచ్చే వాళ్ళు కూడా మనకు అంతగా కనపడరు కాబట్టి మనకు అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మనం మంచిగా ఓన్ హౌస్లో, ఇండిపెండెంట్ హౌస్లో ఎలా ఉంటామో అలాగే వాడుకోవచ్చు, అంత బాగుంది. సింగిల్ ఫ్లాట్ కదా, ఇంకా ఫ్లోర్కి సింగిల్ ఫ్లాట్ కాబట్టి ఏ డిస్టర్బెన్స్ లేదు అసలు. ముందు కారిడార్ కానీ అసలు మనకి ఓన్లీ స్టెప్స్ పైనుంచి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు మనకు కనిపిస్తారు. ఫ్రంట్ మనం కారిడార్లో కూర్చుంటే మనకి ముందు గ్రిల్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం షీట్ వేయించామని అంటే అసలు ఎవ్వరూ కనిపించరు. ఇంకా మనకి ఇండిపెండెంట్లో ఎంత హ్యాపీగా ఉంటామో మనం అలా ఉండొచ్చు, అంత బాగుంది. చూడండి ముందు కారిడార్ ప్లేస్ ఎంత బాగుందో అసలు. ముందు సిట్టింగ్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంది ఈవినింగ్ టైం అట్లా.
మార్నింగ్ ఈవినింగ్ అట్లా చాలా వరకు స్పేషియస్గా ఇచ్చారు అసలు మొత్తం ఫ్లాట్ మొత్తం. ఇంక ఇక్కడ మనకి గ్రిల్స్ దగ్గర మనం ఏదైనా షీట్ వేసామనుకోండి కనపడకుండా ఉంటుంది, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. స్టెప్స్ ఇంకా అక్కడ ఉన్నాయి కాబట్టి. సో చాలా బాగుంది ఫైనల్గా అయితే ఫ్లాట్. ఇక్కడ మాకు దగ్గరలోనే కన్స్ట్రక్షన్ అయింది, అన్ని ఫ్లోర్స్ ఖాళీనే ఉంది. 4 ఫ్లోర్స్ ఉంది కదా, అన్ని ఖాళీనే ఉంది. మేబీ ఇంకా అమ్ముడు పోలేదనుకుంటా. ఫైనల్గా అయితే ఫ్లాట్ మాత్రం చాలా బాగుంది.